తురకపాలెంలో వరుస మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. వారం రోజులుగా వైద్య సిబ్బంది తురకపాలెంలోని జ్వర బాధితులకు రకరకాల పరీక్షలు నిర్వహించారు. అయినా ఇంతవరకు మరణాలకు కారణాలు మాత్రం చెప్పలేకపోతున్నారు. దీంతో గ్రామస్తుల్లో టెన్షన్ కొనసాగుతుంది. గుంటూరు జిల్లా తురకపాలెంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి 5 నెలల్లోనే 30 మంది చనిపోవడం గ్రామస్తులను కలవరపడేలా చేస్తోంది. స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించిన తురకపాలెం వరుస మరణాలకు కారణం ఏంటనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు. జ్వరం, కీళ్ల నొప్పులతో ఆసుపత్రిలో చేరిన వారిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. మృతుల్లో ఎక్కువ మంది షుగర్ పేషెంట్లే. జ్వరంతో ఆసుపత్రిలో చేరితే శరీరంలో అవయవాలు దెబ్బతిని మృత్యువాత పడ్డారు. గ్రామంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించడానికి ఎమ్మెల్యే రామాంజనేయులు వెళ్లిన సమయంలో వరుస మరణాల గురించి తెలిసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు ఎమ్మెల్యే. అప్పటి నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తూనే ఉన్నారు. వరుస మరణాలపై ఆరా తీస్తున్నారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంలో చేరిన ఇద్దరికి మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా సోకిందని తేలింది. తురకపాలెంలో మరణాలపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులంతా తురకపాలెం బాట పట్టారు. గ్రామంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించారు. బ్లడ్ కల్చర్ టెస్టులకు పంపించారు. జ్వరబాధితుల బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. బ్లడ్ కల్చర్ టెస్టుల రిపోర్ట్లు 3 రోజుల్లో వస్తాయని చెప్పారు. ఆ రిపోర్ట్లు వస్తే గ్రామంలో మరణాలకు కారణం తెలుస్తుందన్నారు. 3 రోజులు దాటినా బ్లడ్ కల్చర్ రిపోర్టుల్లో ఏముందో ఎవరూ చెప్పలేదు. ఇదే సమయంలో గ్రామస్తులందరి బ్లడ్ శాంపుల్స్ సేకరించి హెల్త్ ప్రొఫైల్స్ అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 100 మంది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి వచ్చారు. 50 బృందాలుగా ఏర్పడి గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. శాంపుల్ రిజల్ట్స్ గంటల్లోనే వస్తుందన్నారు. 2 రోజుల పాటు గ్రామంలో ఉన్న 2000 మంది బ్లడ్ శాంపుల్స్ సేకరించి టెస్టులు చేసి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. అనుమానం ఉన్నవారి రక్త నమూనాలు బ్లడ్ కల్చర్ టెస్టులకు పంపిస్తామన్నారు. తురకపాలెంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. గ్రామంలో వరుస మరణాలకు కారణం తెలియలేదన్నారు. మెలియాయిడోసిస్ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలలేదన్నారు. ఏ బ్యాక్టీరియా వల్ల చనిపోతున్నారో అంతు పట్టడం లేదన్నారు. మరణాలకు కారణం తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు మంత్రులు. అయితే గ్రామంలో సేకరించిన బ్లడ్ శాంపుల్స్లో అనుమానించాల్సిన ఆనవాళ్లు కనిపించలేదన్నారు. ఒక చిన్న గ్రామంలో 5 నెలల వ్యవధిలో 30 మంది చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. వైద్య పరీక్షలు చేపట్టిన వారం రోజుల తర్వాత కూడా ఎందుకు మరణాలు సంభవించాయో అధికారులు చెప్పలేకపోవడంతో గ్రామస్తులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. తురకపాలెం మరణాలపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తే తప్ప గ్రామంలో నెలకొన్న భయాందోళనలు తొలగిపోయే అవకాశం లేదు.